రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళా వీధి అని చక్కటి ఎగ్జిబిషన్ జరుగుతుందండి. వివిధ ప్రాంతాల నుంచి రకరకాల చిత్రకళలు అంటే అటు చేనేతవి కావచ్చు, శిల్పకళలు కావచ్చు, రకరకాలండి. నాకు చూస్తేనే కానీ తెలియదు. ఆ విశేషాలన్నీ నేను చూస్తూ మీకు కూడా చూపించాలని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. మరి చూద్దామండి ఆ వేడుకలు అవన్నీ. ఒకేసారి పెద్ద వీడియో రిలీజ్ చేయడం కుదరకండి, భాగాల కింద విభజించాను. 4వ చివరి భాగం ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. అమరావతి చిత్రకళా వీధి అని అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను చాలా చక్కగా పెట్టారు కదండి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గా ఉన్న ఏరియాలో ఈ రోడ్డు పక్కన పెట్టారండి స్టాల్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ అండి. చాలా బాగున్నాయండి పెయింట్స్ అయ్యని. మీ పేరేంటి? సురేష్ బాబు. చాలా బాగున్నాయి. ఇక్కడ చిత్రాలన్నీ కూడా రవి పర్సా గారు చిత్రీకరించినవండి. నక్క చిత్రాలు అంటే గోరుతోటి చిత్రీకరించినవండి. వెళ్ళే ఉంది కదండి చేపల. ఇవి సేల్కేనండి? ఎలా అండి ఇవి? ఇలాగా ఈ వీధంతా కూడా రంగురంగుల తోరణాలతోటి ఎంతో కళా నైపుణ్యంతో చిత్రించిన చిత్రపటాలతోటి చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ప్రతి చిత్రం కూడా జీవకళ ఉట్టిపడుతూ ఉందండి. అటు శిల్పాలు కానీ పెయింటింగ్స్ కానీ ఏదైనా సరే చాలా ఆర్టిస్టిక్గా ఉన్నాయండి. అసలు ఇటువంటి ఎగ్జిబిషన్స్ మైసూరు అటువంటి ఏరియాస్లో జరుగుతాయటండి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇదే మొదటిసారి. ఇటువంటి అవకాశం ఉందనుకోండి, ఆర్టిస్టులకి వాళ్ళ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి అవకాశం దొరికినట్టే కదండి. ఇక్కడ చూసారా రకరకాల బొమ్మలు, అటు పేపర్లతోటి కానీ ఇంకొకటి కానీ ఏదైనా ఎవరి కళా నైపుణ్యం వారు ప్రదర్శించుకోవడం కోసం ఇటువంటి అవకాశం సంవత్సరానికి ఒకసారి వచ్చిందనుకోండి, ఆ ఆర్టిస్ట్కి ఆనందమే కదండి. బెస్తవారి పంతా మరి సహజంగా చిత్రించారు కదండి. ఎంత సహజంగా ఉన్నాయండి ఈ చిత్రాలు. ఆ అమ్మాయి స్నానం చేస్తుంటే ఆ నీళ్లు అలా జారుతున్నట్టుగా ఎంత ఆర్టిస్టిక్గా చిత్రీకరించారండి. ఇక్కడ వరిచేలు, అరటి కప్పల మీల్స్ ప్లేట్స్ మీద భలే వేశారు. సునీత విలియమ్స్. గోదావరి హారతి నిండుగా ఎంత కలర్ఫుల్గా ఉందండి. ఆ బ్రిడ్జు అది చాలా బాగుంది కదండి.
ఇక్కడ ఒక చిన్నారి చక్కగా బుద్ధిగా కూర్చునండి తన బొమ్మ వేయించుకుంటుంది. ఈ అబ్బాయి కూడా చాలా చక్కగా గీస్తున్నాడండి. ఎంత బాగుందండి ఆ పాప ముద్దుగా. ఇక్కడ చిన్ని చిన్ని బొమ్మలు ఏంటనుకుంటున్నారు, ఇది సబ్బులతో చేసినవండి. నేను షార్ట్ వీడియోలో వివరంగా చూపించాను. సోప్ ఆర్ట్ అంటే సబ్బుతోటి చిన్న చిన్న శిల్పాలలాగా చేయడం అనమాట. గ్లాసుల్లాగా మగ్గులు రకరకాలు చాలా చేశారు దీంట్లో. నాగేశ్వరరావు గారు వరంగల్ అంటే రాజమండ్రిలో ఉంటున్నారు. అంటే ఏ సోప్స్ అయినా వాడతారండి మీరు? అన్ని రకాల సబ్బులు వాడతారు. దీనికోసం వేరే బ్లేడ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఎంత స్మూత్ గా ఎంత బాగున్నాయి. మళ్ళీ మూతలు కూడా ఈ డబ్బాలకి సీసాలకి మూతలు చాలా బాగున్నాయండి. మీరు వేసారా సార్ ఇవి? మీరు వేసారా? చాలా బాగున్నాయి. ఎంత బాగుందండి ఈ పల్లెటూరి ముద్దుగుమ్మ. ఇక్కడ చెక్క శిల్పాలు ఇలాగా ఎవరికి నచ్చిన చోట వారు ఫొటోస్ అవి కూడా తీసుకుంటున్నారండి. ఇది 3000 అటండి ఆవు దూడ. చాలా బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారండి? అక్కడ మీరు వేసిందేనండి అది? మీ ఫ్రెండ్. చాలా బాగున్నాయి సార్. ఓకే సార్. బుక్ ఈజీగా పిల్లలు డ్రాయింగ్ అది వేయడం కోసం చిన్న చిన్న టిప్స్ టెక్నిక్స్. బుక్ ఖరీదు 40 రూపాయలటండి. అవి కూడా ఈ స్టాల్లో అమ్ముతున్నారు. ఇవన్నీ ఏంటండి? అంటే ఏ ఫోటో ప్రింట్లో ఉన్నాయండి సార్ ఇవి? భలే ఉందండి డిఫరెంట్ గా. చాలా బాగుంది. వీటిని ఏం కలర్స్ అంటారండి? ఓహో, మీరు వేసారా సార్? చాలా బాగున్నాయండి. ఆ కలర్స్ నిండుగా ఆంతున్నాయి. చాలా బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? విజయనగరం నుంచి వచ్చారు. అండ్ మీరు ఏదైనా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టుకుంటూ ఉంటారా అండి? సుమారుగా ఎలా ఉంటాయండి ఖరీదు? 5000 ఉంటాయండి. అందరికి సర్టిఫికెట్స్ అందిస్తున్నారండి. ఈ స్టాల్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు షాల్ వేసి సన్మానం చేసండి, గౌరవించుకుని ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఇంకా చాలా ఉన్నాయండి. కాకపోతే అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇక ఈ ఎగ్జిబిషన్ క్లోజ్ అయిపోయే టైం అనమాట. ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారండి. ఇక నేను కూడా కొంతవరకు చూసి వెనక్కి వచ్చేసాను. ప్రభుత్వం వారి కొత్త ప్రయత్నం చాలా బాగుందండి. చూసారు కదండి ఎగ్జిబిషన్. ఒక స్టాల్ ని మించి ఇంకొక స్టాల్ చాలా బాగున్నాయి. ఆర్టిస్టులు అంతంత దూరం నుంచి అంత అద్భుతమైన కళాఖండాలు మన రాజమండ్రికి తీసుకురావడం, ఈ రోజు ఈ చిత్రకళా వీధికి అవన్నీ ప్రదర్శనగా మనకు చూపించడం, అవన్నీ మీ అందరికీ చూపించడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని భాగాలుగా తీశాను కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆఖరి భాగం అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.